నిన్ను నాటాలని ఇష్టపడుతున్నాడు. నాటడం అంటే ఏంటి? స్థిరత్వం. ఒక మొక్కని నాటితే దాని వేరు భూమిలో పాటుకుని ఏమవుతుంది? స్థిరంగా ఉంటది. ఈరోజు నీకున్న పరిస్థితులు ఒకవేళ చదివిపోయే పరిస్థితులు ఉన్నాయా? నేను వచ్చినట్టే వచ్చి నీ నుంచి చేయలేకపోతుందా? నీకు మరి కుటుంబంలో ఏదైనా కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అది చేతికి వచ్చినట్టే వచ్చి అన్నినట్టే అన్ని నేను దూరంగా వెళ్ళిపోతున్నాయా? చదివిపోతున్న స్థితిలో ఉన్నాయా? కుటుంబాల అసమానతలు ఏదో సమానం లేదా చదివిపోయే స్థితిలో ఉన్నాయా? ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నాడు తెలుసా? నేను పెళ్ళని పక నేను నాటకాన్ని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మేవాడు పంపించేస్తారా? ఆమేన్. ఈరోజు దేవుడు నేను నాటకానికి ఇష్టపడున్నాడు అంటే నేను స్థిరపడడానికి ఇష్టపడున్నాడు. ఆత్మీయ స్థితిలో స్థిరంగా లేవా? భక్తి విషయంలో స్థిరంగా లేవా? మరి ఐక్య విషయంలో స్థిరంగా లేవా? కుటుంబంలో ఏ పరిస్థితుల్లో స్థిరంగా లేకుండా పోతున్నాం. ఈరోజు దేవుడు నేను నాటకాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎందుకంటే ఆయన దృష్టి నీ మీద ఉన్నది. ఎందుకంటే నువ్వు